గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో తిరుపతి నాయకత్వం తిరుపతి నాయకత్వం తిరుపతి నాయకత్వం తిరుపతి నాయకత్వం తిరుపతి నాయకత్వం కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు తిరుపతి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కానీ ఒక సందడి వాతావరణం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏది అయినప్పటికీ ఇక్కడ మనము తిరుపతి దగ్గర మనం ఉన్నాము. గతంలో వాళ్ళ నాన్నగారు కూడా సర్పంచ్ చేశారు, ఎంపీటీసీ చేశారు, వాళ్ళ శ్రీమతి కూడా ఒకసారి సర్పంచ్గా గెలిచారు. మరొక తరంగా అవకాశం వచ్చిన తిరుపతి కత్తెర గుర్తు అభ్యర్థి మన దగ్గర ఉన్నారు. వారి మాటలు చెప్పండి. అన్న చెప్పండి, ఎట్లా వస్తుంది ప్రచారం? ఇప్పుడు గతంలో మా మిసెస్ సర్పంచ్ గెలిచినప్పుడు గ్రామాన్ని మేము అవార్డులో గ్రామంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే మేము గెలిచినప్పటి నుండి 3 సంవత్సరాలు కంటిన్యూగా ఎవ్రీ సండే స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి మేము స్వచ్ఛతలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే పల్లె ప్రగతిలో స్టేట్ అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత స్వచ్ఛతలో కూడా మళ్ళీ జిల్లా అవార్డు తీసుకోవడం జరిగింది హరితహారం ప్రోగ్రాంలో. అంటే అట్లనే ఇంకా మా గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. డంప్ షెడ్డు, డంప్ యార్డు, తర్వాత శ్మశాన వాటిక, తర్వాత పార్కు, లవ్ పిఎల్ఆర్ అనేది ఒకటి పెట్టుకోవడం జరిగింది. పల్లె ప్రకృతి వనం పెట్టుకోవడం జరిగింది. తర్వాత మేము ఇంకా గ్రామంలో యువతకి ఏం చేసినామంటే మంచి ఉపాధి కల్పించే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళకు ఒక జాబ్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇక ముందు కూడా మేము మళ్ళీ గెలిచినట్టయితే వాళ్ళకు గెలవకుండా ఖచ్చితంగా 100% గెలుస్తాం. కానీ అయితే ఏం లేదు, వాళ్ళకి ఏంటంటే ఎదుదో పట్టకుండా మన మెయిన్ యువత వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఒక ధ్యేయంతో మేము ముందుకు వస్తున్నాం. అదే ఇప్పటికే చాలామంది మీ యూత్ మీ పరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మేము కొంత సర్వే చేసిన దాని ప్రకారం మాత్రం తిరుపతి గారికే కత్తెర గుర్తుకే మా ఓటు అని అంటూ ఉన్నారు. యూత్ని ఎలా అట్రాక్టింగ్ చేసుకుంటారు, ఏమంటారు? యూత్కు మీకున్న అనుబంధం ఏంటి అసలు? ఈ యూత్ను అట్రాక్టింగ్ చేయడం ఏం లేదు, మంచి చేసే వాళ్ళకు ఓటేస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకి ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య ఉన్నా, హాస్పిటాలిటీ కానీ, లేదంటే ఇంకేదైనా ఆర్థికపరమైన ఏదైనా సమస్యలు ఉన్నా, లేదంటే వాళ్ళకు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా మనం ముందుండి మెయిన్ ఏంటంటే విద్య వైద్యం మెయిన్ కాబట్టి అందులో మనం పెండింగ్ ఉన్న సమస్య ఏంది గ్రామంలో? ముఖ్యంగా మీరు గెలిస్తే ఏం చేస్తారు మీ గ్రామానికి? మా గ్రామానికి ప్రతి గల్లీకి సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ కంప్లీట్. కాకపోతే ఇప్పుడు చేయాల్సిన ఏం లేదు, చిన్న పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుంటాం. దాంతోపాటు మేము గ్రామం ఏంటంటే ఆదర్శ గ్రామంగా మళ్ళీ మరొకసారి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని, మళ్ళీ ఒకసారి జాతీయ అవార్డు తీసుకోవాలనే ఒక కోరికతో మేము ముందుకు రావడం జరుగుతుంది. చివరిగా మీ గ్రామ ప్రజలకు, యూత్కి కానీ పెద్దలకు కానీ ఏం చెప్తారు? దయచేసి గ్రామ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మంచి వ్యక్తులకు ఓటేసి, మంచి చేసే వాళ్ళకు ఓటేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎవరైతే మంచి చెడు రెండే ఉంటాయి కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటేసినట్టయితే ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. అదే ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళను ఓటమి పాలు చేసినట్టయితే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అంత పెద్ద అభివృద్ధి చేసిన వాళ్ళే ఓడిపోయారు, మనం ఎందుకు అభివృద్ధి చేయాలన్నది ఉంటుంది. కాబట్టి దయచేసి అభివృద్ధికి ఓటేయమని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ నెంబర్ ఎంత, మీ ఓటు, మీ ఊరు, మీ పేరు? నా పేరు తౌటి తిరుపతి, పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. సీరియల్ నెంబర్ 2, అది కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. గౌడి తిరుపతి ఒకటే అంటున్నాడు, మా వారసత్వ పరంగా మా నాన్నగారు, మా శ్రీమతి గారు, నేను కంటిన్యూషన్లో రాజకీయాల్లో ఉన్నాము. ఏది అయినప్పటికీ ప్రతి విషయంలో నేను అందుబాటులో ఉంటా, అభివృద్ధి చేసే వాళ్ళకే మాకు అవకాశం ఇవ్వండి అంటూ తిరుపతి గారు కత్తెర గుర్తు అభ్యర్థి విన్నవించుకుంటుండు, కోరుకుంటుండు. ఏది అయినప్పటికీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తిరుపతి గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.
గ్రామ మాజీ సర్పంచ్ అన్నయ్య ఉన్నాడు, మన వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. మా పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ ఇది సీటు జనరల్ రిజర్వేషన్ అయింది. నా పేరు మోహన్ రెడ్డి, నేను పెద్దలింగారెడ్డిపల్లి ఎక్స్ సర్పంచ్. ఈ గ్రామానికి ఇప్పుడు జనరల్ కేటగిరీ కింద కేటాయించడం జరిగింది. అయితే జనరల్ సీట్ అయినప్పటికీ కూడా మేము ఏం చేసినామంటే, నేను ఇంతకుముందు సర్పంచ్ పనిచేసినా కూడా తమ్ముడు తిరుపతి కూడా బాగా పనిచేసాడు. నేను ఉన్నప్పుడు మాకు ఈ గ్రామానికి నిర్మల్ పురస్కార అవార్డు వచ్చింది అప్పుడు. ఎందుకంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించి వాడుకోవడము, మంచిగా పరిశుభ్రంగా తయారు చేయడం వల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా తర్వాత జంగిట్ కిషన్ సర్పంచ్ అయ్యాడు, ఆయన పీరియడ్ అదేవిధంగా కొనసాగింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జనరల్ మహిళ రావడం జరిగింది. మహిళ వచ్చినప్పుడు తిరుపతి వాళ్ళ భార్య ఉదయశ్రీ గారు సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఎందుకంటే యువకురాలు చదువుకున్నది అని చెప్పి తిరుపతి అండదండలతో మంచి అవార్డు, అంటే మళ్ళీ ఒకసారి జాతీయ అవార్డు, అంటే దీన్ దయాళ్ సశక్తికరణ పురస్కార అవార్డు తీసుకురావడానికి కాకుండా జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అవార్డు కూడా తేవడం జరిగింది. మళ్ళా గ్రామంలో కూడా అన్ని దాదాపు సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, అన్ని మురికాలు నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో కూడా దాని టెంపో కొనసాగించాలన్న ఉద్దేశం కొద్దీ ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ వాలిపోయి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా, కులాల ప్రస్తావన లేకుండా అందరికీ అన్న తమ్ముడు అనుకుంటా కలిసిపోయి తిరుగుతాడు, పనిచేస్తాడు. రాత్రిపూట అయినా ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తాడు. ఏ ఆపతున్నా సంపతున్నా అందుబాటులో ఉంటాడు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందే గ్రహించి చేస్తాడు. ముఖ్యంగా అంటే నేను గమనించిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం మన గ్రామంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇలా ప్రభుత్వము దగ్గర డబ్బులు లేకపోవడమో, లేకపోతే సరైన విధంగా శాంక్షన్ కాకపోవడం కొన్ని ఉంటాయి. బోరు కాలిపోయింది, గ్రామ పంచాయతీ అకౌంట్లో డబ్బులు లేవు. డబ్బులు వచ్చాక నేను బోర్ రిపేర్ చేపిస్తాను, లేకపోతే కొత్త మోటార్ తెచ్చి పెడతా అన్నాడు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొచ్చి పెట్టినాక అది వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఆ యొక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అట్లా పెట్టడం వల్ల సమస్య ముందుగా పరిష్కారం అవుతుంది. వెనక సీర ఆయన తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అన్ని విషయాలను ఆయన తొందరగా పోతాడు. కాబట్టి అట్లాంటి యువకుడు ఉంటే ఇంకా చాలా అభివృద్ధి చెందించవచ్చు, ఫ్యూచర్ ఇంకా ఎక్సలెంట్ చేయొచ్చు అని ఆలోచనతో మళ్ళీ ఆయన్నే ఉండమని చెప్పి మేము చూడడం. ఇది మాజీ ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, మా తిరుపతి గారికి ఎప్పుడున్నా అందుబాటులో ఉంటారు. ఒక ఫోన్ చేస్తే వచ్చి తనకు వంతుగా సహాయ సహకారాలు చేసి ఏదైనా కానీ నేను ఉన్నానంటూ ఉంటాను. కాబట్టి ఇప్పటికే జాతీయ, జిల్లా లెవెల్ కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవార్డుల పుట్ట వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఒక అవార్డులు తెచ్చుకునే విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.